హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహా వ్లాగ్స్. సో ఈరోజు అయితే మార్నింగే ఇంకా స్ప్రౌట్స్ అనమాట, స్ప్రౌట్స్తోని సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్క రోజు అలాగే తాలింపు వేసి బ్రేక్ఫాస్ట్లోకి తినేస్తాము, లేదంటే స్నాక్ లాగా. ఈ రోజు అయితే స్ప్రౌట్ సాంబారు. ఇక్కడ కర్ణాటకలో కొంచెం ఇలాంటివన్నీ యూస్ చేసి ఎక్కువ చేస్తారనమాట. సో ఇక్కడికి వచ్చాక నాకు కూడా అలవాటు అయింది. అండ్ ఇవన్నీ మిక్స్డ్ అనమాట, అన్నీ కొంచెం కొంచెం తీసుకొని ఇలాగ సాల్ట్ వేసి ఉడకబెట్టేస్తాను. అండ్ ఉడికిన తర్వాత కొన్ని అయితే తీసేసి పిల్లలకి డైరెక్ట్గా ఇస్తాను ఒక్కొక్కసారి, లేకపోతే సాంబార్లో అయినా అలా కలిపి అన్నంలో పెట్టిన అలా తినేస్తారనమాట. రిషి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడే స్కూల్కి లేపేయడానికి వెళ్ళారనమాట. రిషి కన్నా ముందు జానువే రెడీ అయిపోద్ది. అండ్ ఇప్పుడు నేను కుకింగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు యాక్చువల్లీ ఈ పాటికి టైం కుకింగ్ అయిపోతుంది, కానీ నేనైతే ఇంకా ఈరోజు కొంచెం లేజీ డే అనమాట. సో మెల్లిగా స్టార్ట్ చేశాను, బికాస్ టొమాటోస్ అవి లేవు, జెప్టోలో ఆర్డర్ పెట్టుకుంటూ వచ్చేసాయి. అండ్ ఇది కూడా, అండ్ అందులో 50 రూపీస్ ఫ్రీ క్యాష్ వస్తుంది అప్పుడప్పుడు. సో ఇప్పుడు 1 టైం బిల్ అయితే 50 రూపీస్ ఫ్రీ క్యాష్తో 60 రూపీస్కి స్వీట్ పొటాటోస్ వచ్చాయి అండ్ టొమాటోస్ అనమాట. సో ప్రజెంట్ అయితే నేను ఈరోజు స్ప్రౌట్ సాంబార్ చేస్తాను. వీక్లీ వన్స్ ఫుల్ హోల్ స్ప్రౌట్స్, అంటే అన్ని రకాలు కలిపి ఉన్న దాంట్లోని చేస్తాను అనమాట. అయితే సాంబారు లేకపోతే పోపు వేసి తింటాము, లేకపోతే బాయిల్ చేసి పిల్లలకి పెడతాను. అండ్ అప్పుడప్పుడు మేము కూడా బ్రేక్ఫాస్ట్ అలాగా. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనుకున్నాను, కానీ దోశ బ్యాటర్ ఉంది కాబట్టి దోశ తినేస్తాం. అండ్ దోశ బ్యాటర్ అయితే హోల్ వీక్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 5 days అయినా ఉంటుంది అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్తాను. దోశ అయితే దోశ, లేకపోతే ఇడ్లీ. అండ్ ఇది గ్రీన్ దోశ, పాలక్ కూర కొంచెం ఉడకబెట్టి అలా మిక్సీ చేసి దోశలో మిక్స్ చేశాను. సో అలా అయినా కొంచెం కన్జ్యూమ్ చేసినట్టు ఉంటుందని, సో అలా అప్పుడప్పుడు ఇలా ట్రయల్స్ వేస్తాను అనమాట. అండ్ ఇది నాకు డైరెక్ట్గా అస్సలు తినబుద్ధి కాదు, కానీ ప్రాక్టీస్ చేస్తున్నాను. బట్ ఇప్పటికైతే నేను జ్యూస్ చేసుకొని తాగుతున్నాను. అండ్ శ్రీకాంత్ డైరెక్ట్గా అలానే తినేశారు పొమోగ్రనేట్. నాకు ఎందుకో ప్రెగ్నెన్సీలో చాలా రోజు తిని అసలు నాకు విరక్తి పుట్టేసింది. పొమోగ్రనేట్ ఇంకా యాపిల్ ఈజ్ ఓకే, ఇప్పుడు తింటున్నాను. ఇది కొంచెం కష్టపడాలి. సో జాను కొంచెం టేస్ట్ చేసి వద్దు అంటుంది, డైరెక్ట్గా అలానే ఇస్తే తింటుంది. సో పిల్లలు ఇద్దరు ఓకే ఫ్రూట్స్ విషయంలో అయితే. అండ్ సైకిల్ ఇంట్లోనే ఒక చిన్న మినీ గ్రౌండ్ అనమాట. తీయమ్మా, తీయి చూడు, పైకి ఎక్కు, గేట్ పట్టుకొని పైకి ఎక్కు. వెరీ గుడ్. అండ్ ఇక్కడ మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మన సైడ్ మరి తింటారో లేదో, నాకైతే అలవాటు అయిపోయింది. అండ్ పిల్లలకి ఇష్టం అన్నది కొంచెం కారం తగ్గించి అలా చేస్తాను. ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళు కూడా తింటారు కదా, హ్యాపీ అనిపిస్తుంది. ఈరోజు రాగి ముద్ద చేశాను. ఇలాంటి సాంబార్కి ఇలాంటి రాగి ముద్ద అయితే బాగుంటుంది. అండ్ నాన్ వెజ్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి చేస్తాను రాగి ముద్ద. పిల్లలిద్దరికీ అలవాటు అయింది. సో కొంచెం ఫ్రీక్వెంట్గానే రాగులు యూజ్ చేస్తున్నాను, లైక్ అంబల్ రూపంలో కానీ, లేకపోతే అట్టు కానీ, ఇలా ముద్ద కానీ. అండ్ ఇక్కడ ఫార్మ్ ఈజీ యాప్ ఒకటి ఉంది. మెడిసిన్స్ కావాలి అంటే ఇంకా శ్రీకాంత్ దీంట్లో ఆర్డర్ చేశారనమాట. ఒకవేళ మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని జస్ట్ షేర్ చేస్తున్నాను. దీని నుంచి అంటే ఒక చిన్న హెల్ప్ఫుల్గా ఉంటుంది, డిస్కౌంట్స్ కూడా వస్తాయి కదా. సో మేమైతే ఆర్డర్ చేసుకున్నాము. అలానే మీకు కూడా అప్పటికప్పుడు అనుకొని చూపిస్తున్నాను అనమాట. దీనిలో కొన్ని ఫస్ట్ టైం ఆర్డర్ చేస్తే డిస్కౌంట్స్ అట్లా ఉంటాయి. ఒకవేళ కావాలి అంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు దాని గురించి చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి. బికాజ్ మేమైతే యూజ్ చేస్తాము రెగ్యులర్గా, అందుకు మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నా. మెడిసిన్స్ రెగ్యులర్గా యూజ్ చేసేవారు దీని నుంచి అయితే కొంచెం డిస్కౌంట్ వస్తుంది అనమాట. అండ్ కంప్లీట్లీ ట్రస్టెడే ఉంటుంది. అండ్ ఇక్కడైతే పాప్కార్న్ చేస్తున్నారు శ్రీకాంత్. ఈరోజు శ్రీకాంత్ ఆఫ్ అనమాట. అండ్ రిషికి అయితే ఉంది, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. ఇక పాప్కార్న్ చేసి వచ్చేసాం కదా, కొంతసేపు అలా తిరుగుతూ తింటూ అలా ఉంటుంది జాను. అండ్ ఇక్కడ మేము ఇంకా ఈరోజు క్లోత్స్ లైక్ వాష్ చేసినవి మడత పెట్టాలి, అండ్ వాష్ చేయాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. నేను వేసినప్పుడు ఒక 2 ట్రిప్స్ వేసేస్తాను. సో ముందు వర్షం పడుతుందని చెప్పాను కదా, సో కొంచెం క్లౌడీగా ఉండడం వల్ల
అన్నీ ఒకేసారి ఎండ్ వచ్చినప్పుడు వేయాల్సి వచ్చింది. అండ్ సో కొంచెం స్టాక్ అయిందనమాట. ఈరోజు హాలిడే కదా, ఇంక ఈరోజు పెట్టుకున్నాం బట్టల పని. సో ఇంక ఇద్దరం కలిసి చేస్తే ఎవరైనా చేస్తే ఎవరైనా హెల్ప్ ఉంటే ఇలా మాట్లాడుకుంటూ హ్యాపీగా అయిపోతుంది. మార్నింగ్ అంతా ఈ హాలిడే టైంలో ఏంటంటే మార్నింగ్ అవర్స్ మనం బాగా యూజ్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఆఫ్టర్నూన్ నుంచి చాలా ఫ్రీ అయిపోతాం. బికాజ్ ఒక మూవీ చూసుకోవడం ఇద్దరం కూర్చొని, లేదు అంటే పిల్లలతో టైం స్పెండ్ చేయడం, అలా బయటకు వెళ్ళడానికి అంత బాగుంటుంది. మార్నింగ్ కొంచెం ఫినిష్ అయిపోయి ఇలా క్లీన్గా ఉంటే అలా అనిపిస్తుంది. సో జానుకి అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ఇలా వస్తుంది అనమాట. టీవీ చూస్తుంది, కూర్చుంటుంది కొంతసేపు, మళ్ళీ గుర్తొచ్చినప్పుడు నా దగ్గరికి కానీ వాళ్ళ డాడీ దగ్గరికి కానీ వచ్చి ఇలా హగ్ ఇచ్చేసి అలా వెళ్ళిపోతుంది. సో కంపల్సరీ మధ్యలో కనిపించాలి. అండ్ ఫ్లిప్కార్ట్లో సేల్ అవుతుంది కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అన్నిట్లోని. అండ్ నేనైతే చిన్న మినీ ట్రైపోడ్ తీసుకున్నాను. ట్రైపోడ్ లేదు, విరిగిపోయింది. సో సెల్ఫీ స్టిక్ ట్రైపోడ్ అనమాట. నాకు పోర్టబుల్గా ఉండాలి బయటకు వెళ్ళినప్పుడు, అండ్ కొంచెం లైట్ వెయిట్గా కావాలి అని చెప్పి ఇది తీసుకున్నాను. ఒకవేళ బిగినర్స్ కానీ లేదు అంటే ఎవరికైనా ఇలా మినీ ట్రైపోడ్ సింపుల్గా చాలు అని అనుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది. క్వాలిటీ వైజ్ కూడా ఓకే, నాట్ బ్యాడ్. సో మనం పెట్టిన ప్రైస్కి బాగానే ఉందన్నమాట. నాకైతే బాగా నచ్చింది అండ్ లైట్ వెయిట్గా కూడా ఉంది. సో కొంచెం ఇలా మన సెల్ఫీ స్టిక్స్ యూజ్ చేశారు కదా, మోస్ట్లీ అందరూ యూజ్ చేసే ఉంటారు, దానిలోని అప్గ్రేడెడ్ వర్షన్ అనిపించింది. సో కింద ట్రైపాడ్ లాగా కింద ఇలా ఓపెన్ చేసుకుని ట్రైపాడ్లో కూడా యూజ్ చేయొచ్చు, స్టాండ్ లాగా. సో బాగుంది. అండ్ దీనికి బ్లూటూత్ కనెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా వచ్చిందనమాట. దూరంగా ఉండి కూడా మనం ఫొటోస్ క్లిక్ చేసుకోవచ్చు ఇది యూజ్ చేసి. నాకు ఫీచర్స్ అన్నీ పర్వాలేదు అనిపించింది అనమాట. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకవేళ కావాలి అని వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. బికాజ్ బాగుంది, వ్లాగింగ్కి కానీ ఏదైనా వీడియోస్ ఆర్ ఫొటోస్ తీసుకోవడానికి బాగుంది. ఇక్కడ జాను నేను క్లోత్స్ ఫోల్డ్ చేస్తున్నాను కదా, తను నచ్చింది ఏమైనా చూసిందంటే వెంటనే ఏమంటుంది, లేకపోతే కింద దొర్లి ఏడుస్తుంది అనమాట. సో ఇప్పుడు అదే చేసింది. ఆ క్లిప్పింగ్ అంతా తీయలేదు కానీ సో ఇంకెందుకులే అనేసి వేసేసాను. బికాజ్ ఆపడం చాలా కష్టం, లేకపోతే ఇంకొంతసేపు తను ఊరుకోబట్టడానికి టైం సరిపోతుంది అనమాట. అండ్ లిప్స్టిక్ అడిగింది, వేసిన తర్వాత ఇంకేమైనా అడిగితే ఇచ్చే వరకు ఊరుకోదు. చాలా లిప్ బామ్స్ ఇలానే అయిపోయాయి. ఇంకా పిల్లలకి ఇస్తే పాడు చేసేస్తారు కదా. సో ఇది వచ్చేసి విష్ కేర్ లిప్ బాంబు. ఎలానో లిప్ బాంబ్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇది టింటెడ్ లిప్ బాంబు, లైట్ అంటే లిప్స్టిక్ లాగా ఉండదు కానీ లిప్ బాంబే లైట్ పింక్ షేడ్ వస్తుంది అంతే. ఎవరైనా SPF లిప్ బామ్స్ చూస్తే SPF 50 PA+++ ఉంది దీని మీద. సో లిప్ ప్రొటెక్షన్కి అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడు సన్ స్క్రీన్ ఇంపార్టెంట్ అయిపోయింది కదా. సో మెయిన్గా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ చూసి ఇక్కడ చూసాను కదా, మెయిన్గా స్కిన్ డాక్టరే చెప్పారు నాకు పర్సనల్గా సన్ స్క్రీన్ యూస్ చేయండి అని చెప్పి. సో అందుకు ఇంక అప్పటి నుంచి లిప్ బామ్స్, సన్ స్క్రీన్ మస్ట్ అని అనిపించింది. సో ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం అబౌవ్ SPF 30 మినిమం ఉండేలాగా చూసుకుంటే బెస్ట్. అండ్ ఒకవేళ కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. చాలా డేస్ తర్వాత మళ్ళీ కొంచెం ఎండ్ వచ్చిందనమాట. అందుకు పరుపు అదంతా తీసి బయట వేసాము ఎండకి. కొంచెం అట్లా అప్పుడప్పుడు వేస్తే దానికి ఉన్న జర్మ్స్ అన్ని, దాన్ని అయితే ఉతకలేము కదా, సో జర్మ్స్ అన్నీ పోతాయి కదా. వాట్? సో ఇంకా కిచెన్లోనే టైం సరిపోతుంది కదా. అండ్ ఇక్కడ పాప్కార్న్ అయితే కొన్ని ఉన్నాయి, అవి నేను తీసేస్తున్నాను వేరే దాంట్లోకి. వాళ్ళకి నచ్చినప్పుడు ఇంకా తింటూ ఉంటారు. సో బయట ఫుడ్ కన్నా ఇంకొంచెం ఇలా అప్పుడప్పుడు ఇవ్వడం బెస్ట్ కదా అని చెప్పి కొన్ని ఇట్లా ఇంట్లోనే చేస్తున్నాను. అండ్ కొన్ని జంతికలు ఇలాంటివి నేర్చుకోవాలి కానీ అసలు రావు. చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా నేర్చుకోగలిగితే. సో ప్రజెంట్ అయితే ఇంకా నేను కుకింగ్ చేసేస్తున్నాను. ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై చేశాను అండ్ ఆల్రెడీ స్ప్రౌట్ సాంబార్ ఉంది కదా, సో అది. అండ్ ఇది ఇండస్ వ్యాలీ నుంచి రీసెంట్గా తీసుకున్నాను కడాయి. బాగుంది, ప్రతి వీడియోలో చెప్తున్నాను అనుకోకండి, బట్ రివ్యూ ఇవ్వాలి కదా అని చెప్తున్నాను. ఎవరికైనా కావాలి అని అంటే హ్యాపీగా తీసుకోవచ్చు. చాలా బాగుంది, తొందరగా అయిపోతుంది వంట. అండ్ ఎక్కువ ఏమంటారు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ తక్కువ వాటర్ వేసినా తొందరగా కుకింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. సో నాకైతే నచ్చింది, ఓవరాల్గా మంచి పని చేశాను అనిపించింది తీసుకొని. అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ ఇంకా వచ్చేసింది అనమాట. శ్రీకాంత్ వెళ్ళి తీసుకొచ్చేసారు.
సో వచ్చిన తర్వాత జాను ఫుల్గా ఇంకా రిషి వెనక్కే ఉంటుంది, మార్నింగ్ నుంచి ఒక్కతే ఉంటుంది కదా. సో అతను ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్తూ ఆడుకుంటూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంట్లో కొన్ని జొన్నలు ఉన్నాయన్నమాట, అది కొంచెం ఫ్రై చేసేసి ఇలా పిండిలా చేసేసాను. కావాలంటే చపాతీలో అలా చపాతీ పిండిలో అలా మిక్స్ చేసి చపాతీ చేసేసుకోవచ్చు కదా. కొంచెం ఫ్రీ అయ్యాను. జాను ఇంకా వాళ్ళ డాడీ పడుకున్నారు. సో తను నేను పడుకోబెట్టొచ్చాను, ఇంకా పక్కనే వాళ్ళ డాడీ పడుకున్నారు అనమాట. ఎవరైనా ఉంటే కొంచెం ఎక్కువసేపు పడుకుంటుంది. అండ్ సారీ అబౌట్ బ్యాక్గ్రౌండ్ నాయిస్, అక్కడ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో డైరీ ఏమేం చేయాలి అనేది మైండ్లో ఉంది, బట్ ఇంకా ఏమైనా గుర్తొస్తాయి కదా. సో నేను డైలీ రాసుకుంటాను, నా డైరీ అన్నమాట ఇది. ఇలా రాసుకొని పెట్టుకుంటే ఏంటి అంటే మనకు కొంచెం ప్లానింగ్ ఉంటుంది అండ్ అవ్వాల్సిన పనులు ఆ టైంకి అయిపోతాయి, అయ్యో చేయలేదు అని రిగ్రెట్ లేకుండా. సో ప్రజెంట్ అయితే ఇప్పటి నుంచి ఈరోజు పనులు ఏమైతే ఉన్నాయో చేయాల్సినవి రాస్తున్నాను. ఇక్కడ మళ్ళీ వర్షం పడుతుంది. సో ఇంకా బ్లాంకెట్స్ అవన్నీ ఉంటే లోపల వేసామన్నమాట. సో మిగతావి కొంచెం లోపల సైడ్ వేసేసి, అండ్ ఇది మాత్రం నైట్ ఖచ్చితంగా కావాలి కాబట్టి లోపల వేసేసాను. అండ్ శ్రీకాంత్ వాళ్ళు పడుకున్నారు కదా, నేను రిషి అయితే పడుకోదు, సేమ్ నాలాగే మధ్యాహ్నం అస్సలు పడుకోదు. ఇంకా ఇక్కడ క్లీనింగ్ పెట్టుకున్నాను, ఈరోజు నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట, ఇది అయిపోవాలని చెప్పి. సో ఈ టైం దానికి యూజ్ చేస్తున్నాను. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అన్నీ ఒకేసారి చేయలేం కదా. సో ఎంత తీసినా మెస్ ఉంటుంది ఇంట్లోని, పిల్లలు ఉన్నాయి ఇంట్లోని కదా. నేను ఇంట్లో ఏదో ఒకటి ప్రతిసారి సర్దుతూనే ఉంటాను, ఖాళీగా ఉండను అనమాట. మైండ్లో అలా ఏదో ఒకటి తిరుగుతూ ఉంటుంది. సో ఫైనలీ నన్ను నేనే ఎంగేజ్ చేసుకుంటాను పనులు. ఇది కన్నడ స్టోరీ బుక్, రిషి నీ యూరో కిడ్స్లోని నువ్వు విన్నావు కదా. రిషి కన్నడ నేర్చుకొని పెద్ద చదువుతుంది కదమ్మా. పునీత్ రాజ్ కుమార్ పిక్చర్స్ 2 times విన్ అయిందన్నమాట. కొన్ని కాంపిటీషన్, అది కన్నడనే. నాకైతే రాదు, అండ్ శ్రీకాంత్ కూడా అంత ఏమీ ఓకే చూసి అర్థం చేసుకోగలరు, కానీ ఈ బుక్ లాంగ్వేజ్ ఇలాంటివన్నీ కొంచెం టిపికల్ అనమాట. సో రిషి పెద్దయ్యాక కన్నడ నేర్చుకొని చదువుతుంది కదా రిషి. ఈ మ్యాగ్నెటిక్ బ్లాక్స్ ఇవి మాత్రం చాలా బాగుంటాయి కదా రిషి, బాగా ఆడారు మీరు. ఎందుకు అన్నీ ఒకేసారి పెట్టి, పర్వాలేదు ఆయన కింద కూర్చొని ఆడుకుంటారు కదా. కానీ బాగున్నాయి మ్యాగ్నెటిక్ బ్లాక్స్, పిల్లలు ఆడుకోవడానికి. చిన్న పిల్లలకైనా ఎన్నిసార్లు ఎత్తినా ఏం చేసినా పగలలేదన్నమాట. ఇవి మా తమ్ముడు తీసుకొచ్చాడు, జాను కోసం ఆడుకుంటుందని, కానీ బాగా ఆడుకుంటున్నారు ఇవి. సో అప్పుడప్పుడు ఆడుకోవడానికి. దీనిది ఎక్కడో ఇది పడేశారు, కిందనే పెడతాను బెటర్. మన ఇంట్లోని చెత్త ఎక్కువ ఎప్పుడు ఉంటుంది అంటే కావాల్సినవి వద్దనుకున్నవి అన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవడం వల్ల. అలా అని అవసరమైనవి పడేయమని చెప్పట్లేదు, బట్ ఇలా ఎప్పటికప్పుడు సెగ్రిగేట్ చేసి ఉంటే మనకు కూడా పనులు ఈజీగా ఉంటుంది, ఎక్కువ పని కూడా ఉండదు తర్వాత. సో మాకైతే కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి, లేకపోతే ఆ మెస్ అంతా వేరే ఇంటికి కూడా క్యారీ చేయాలి. ట్రైపోడ్ ఎక్కడుంది అని వెతుకుతున్నాను. ఇది ఒక ట్రైపోడ్, డిఫరెంట్ గొరిల్లా ట్రైపోడ్ అంటారు కదా అది. ఇది మాత్రం అంటే గ్రిప్ లేదు, ఫోన్ పెడుతుంటే ఇలా పడిపోతుంది ఆ బరువుకి. అంటే ఈ బాల్స్ లాగా ఇలా తిరుగుతున్నారు కదా, సో అది ఫోన్ పెడుతుంటే లూజ్ అయిపోయింది, ఇదంతా గ్రిప్ లేదు, ఇలా పడిపోతుంది. ఏమైనా తీయడానికి వస్తుందా? ఇంకేమైనా దేనికైనా యూజ్ అవ్వచ్చు ఈ హెడ్. సో ఇక్కడ ఎక్కడొక్కడే సెగ్రేట్ చేస్తున్నాను. ఇందులో టాయ్స్ ఉంటాయి, లైక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చెప్పాను కానీ లాంగ్ వీడియో అయిపోయింది అది. అండ్ పక్కన షెల్ఫ్ కూడా క్లీన్ చేయాలి అనేసి డిసైడ్ చేసుకున్నా ఈరోజే. నేను ఎలా అంటే ఎప్పుడూ రెగ్యులర్గా అది ఒకేలా ఉండకూడదు, నాకు డిఫరెంట్గా ట్రై చేస్తాను అనమాట. సో దట్ మనకి మైండ్కి రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ ఒక కొత్తగా ప్లేస్లో ఉన్నట్టు కూడా ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా థింగ్స్ ఒకే దగ్గర ఉండడం కాదు, ఇటు మారుస్తూ ఉంటాను. సో చిన్న థింగ్స్తో పాటు కలిపి. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి నేను ఫస్ట్ శ్రీకాంత్కి గిఫ్ట్ చేశాను అనమాట, మ్యారేజ్ ఆ టైంలో స్టార్టింగ్. సో ఉడేంది, ఇది మాత్రం మెమొరబుల్గా ఉంటుందని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాము. అండ్ ఈ కార్స్ 3 ఒకేలా ఉన్నాయని చెప్పి అక్కడ పెట్టాను అంతే.
యూనిక్గా ఉంటుందని చెప్పి. బట్ ఎప్పటి వరకు ఉంచుతారో తెలీదు అది కూడా. సో నేనైతే సర్దుతూనే ఉంటాను అండ్ వీళ్ళు తీస్తూనే ఉంటారు. ఇప్పుడు రిషి కొంచెం ఓకే తగ్గింది, కానీ జానుది కొంచెం ఎక్కువైంది. సో ఫైనల్లీ క్లీనింగ్ అయితే అయింది. అండ్ ఇంకా మా రిషి కంటిన్యూ చేస్తుందనమాట. ఇంకా ఒకదాంతో క్లీన్ చేస్తే అవి 2 తెచ్చుకుంది తను. సో ఇంకా తన డ్రెస్సింగ్, ఐ మీన్ ఆ మిర్రర్స్ ఇవన్నీ తన రూమ్లోని అంతా క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ చేసుకుంటుంది. తనని చూస్తే నన్ను చూసుకున్నట్టు అనిపిస్తుంది. సో ఈవినింగ్ ఇది ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నారనమాట. పిల్లలు రిషి ఎక్కడ ఉంటే అక్కడ పిల్లలు ఖచ్చితంగా ఉంటారు, లేకపోతే రిషి అయినా పిల్లల దగ్గర ఉంటుంది. ఫుల్ ఆట ఆడించేస్తుంది ఎవరు వచ్చినా సరే. సో వీళ్ళకైతే బాగానే ఉన్నారు పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి, అంత ఇష్యూ లేదు. సో అండ్ నేనైతే నా ఆర్గనైజింగ్, నా మైండ్ నాది. సో ఏమైతే మనీ ప్లాంట్ కొంచెం సెట్ చేశానో దాంట్లో లీవ్స్ ఉంటే ట్రిమ్ చేసి మళ్ళీ ఇంకొక పాట్ లాగా పెట్టాను అనమాట. సో అంతే, ఈరోజు వ్లాగ్ అయితే ఇది హ్యాపీగా అయిపోయింది. ఈరోజు డే అంతా ఫుల్గా కవర్ చేశాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీకు ఈ వ్లాగ్లో ఏ పార్ట్ నచ్చింది అని చెప్పి. సో నైట్ డిన్నర్ సింపుల్గా కానిచ్చేసాం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.